నాకెంతో ఇష్టమైన ఒక ప్లేస్కి వెళ్ళడానికైతే నా లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. మీలో ఎవరికన్నా నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఎందుకు వెళ్తున్నానో ఏమన్నా గెస్ చేసినట్టయితే నాకు కామెంట్ చేయండి. అలాగే మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. సో అందుకని ముందు రోజంతా నేను నా లగేజ్ మొత్తాన్ని ప్యాక్ చేసేసుకుంటున్నా. సో వెళ్ళే ముందు హడావిడి లేకుండా ఉంటుంది. అండ్ మేము మధ్యలో తినడం కోసం కొంచెం ఫ్రూట్స్, స్నాక్స్ ఇలాంటివి కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము 5 స్టార్ట్ అయ్యాము. దానివల్ల మేము అనుకున్న టైంకి రీచ్ అవ్వగలుగుతాము అని చెప్పి ఆ టైంకి మేము స్టార్ట్ అయ్యాం. సో ఈ మధ్యలో నేను ఒక చిన్న స్లీప్ వేశాను. స్లీప్ వేసి లేచే టయానికి ఆల్మోస్ట్ సగం దూరం అయితే వచ్చేసాము. ఇంకా మధ్యలో స్నాక్స్ లాగా ఫ్రూట్స్ ఇవి తిన్నాను. మీకు ఇక్కడ బోర్డు మీద కనిపిస్తుంది కదా కావలి, ఆ ఊర్లోనే నేను పుట్టింది. ఈ రూట్లో వెళ్ళిన ప్రతిసారి నాకు ఈ బోర్డ్స్ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మనం పుట్టిన ప్లేసెస్ అంటే మనకి చాలా స్పెషల్ కదా. సో మధ్యాహ్నం లంచ్ టైంకి హైవే మీదే ఉన్న పిఎస్ ఫుడ్ కోర్ట్లో అయితే ఆగాము. సో ఇక్కడ మీల్స్ చెప్పుకున్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంది, హోమ్ ఫుడ్లా అనిపించింది. ఈసారి ఎవరైనా ఈ రూట్లో వెళ్తే ట్రై చేయండి. నాకైతే చారు బాగా నచ్చింది, అచ్చం నెల్లూరు స్టైల్లో పెట్టారు. సో ఫుడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నా అంటే నేను తిరుపతి వెళ్తున్నానండి. నేను ఎవ్రీ ఇయర్ తిరుపతిలో సేవ చేస్తాను. సో ఈ ఇయర్ కూడా సేవ కోసం అని చెప్పి వెళ్తున్నాను. అండ్ ఈసారి నా సేవకు సంబంధించిన వీడియోల్ని అప్లోడ్ చేద్దామని అనుకున్నా. అందుకనే ఈ వీడియోస్ని తీస్తున్నాను. ఎంతవరకు తీయగలుగుతాను, ఎంతవరకు కవర్ చేయగలుగుతాను అన్నది నాకు తెలీదు. సో మ్యాక్సిమం నాకు కుదిరినంత వరకు నేను నా వీడియోస్లో మీకు చూపిద్దామని అనుకుంటున్నాను, సేవ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో చూద్దాం ఎంతవరకు నేను చేయగలుగుతానో. నాకు మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.